ముందుగా మిథున్ రెడ్డి గారి అరెస్ట్ మీద మీ వ్యాఖ్య ఏమిటి? ఆయన పైన చేస్తున్న అభియోగాల్లో ఎంతవరకు వాస్తవం ఉందని మీరు అనుకుంటున్నారు? పురుషోత్తం రెడ్డి గారు. కుమేర్ అందరికి నమస్కారం. నమస్కారం. బేసిక్గా ప్రభుత్వం లేదా సిట్టు సారథ్యంలో విముఖ వ్యూహంతో వెళ్తుంది ప్రభుత్వం అనుకుంటున్నాను. మొదటి వ్యూహం ఏంటంటే సెలెక్టెడ్ అండ్ టార్గెట్ ఎంక్వైరీ. సెలెక్టెడ్ అండ్ టార్గెట్ ఎంక్వైరీ రెండు విచారణ కన్నా ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారు. మొట్టమొదటి అంశం సెలెక్టెడ్ అండ్ టార్గెట్ ఎందుకు అంటున్నానంటే, ఎప్పుడు కూడా విచారణ క్రమంలో ఎవరు మనకు బాధ్యులు దొరికినా వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు. అది టాప్ టు బాటం ఎవరైనా చేయొచ్చు. కానీ వీళ్ళు ముందే పేర్లు చెప్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకు విచారణ ప్రారంభం కాకముందు కానీ విచారణ ప్రారంభమైతే అంత తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ జగన్ గారి పేరు చెప్తుంది. ఎవరు చెప్తున్నారు? విచారణ సంస్థ చెప్పాలా, మనం చెప్పాలా? విచారణ పరిణామ క్రమంలో సమ్ ఎండ్ పాయింట్లోనూ లేదా ఎంక్వైరీ మధ్యలోనూ సమ్ ఎక్స్ పేరు బయట వస్తే వాళ్ళు విచారించండి, దొరికితే అరెస్ట్ చేయండి, ఎవరైనా కావచ్చు. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏ విచారణ ప్రారంభం కాకముందుగానే విచారణ ప్రారంభం అయితే జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతారు, విచారణ ప్రారంభం అయిన వెంటనే మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ జగన్ గారు. అంటే టార్గెట్ సెలెక్టెడ్ విచారణ అనేది అన్డెమోక్రటిక్ కదా. కాబట్టి మీరు సెలెక్టెడ్ అండ్ టార్గెట్ ఇంకా విచారణకు ప్రయారిటీ ఉంది. కాబట్టి గతంలో విజయసాయి రెడ్డి గారు అరెస్ట్ అయినప్పుడు, ఎవరు అరెస్ట్ అయినప్పుడు కూడా ఇక నెక్స్ట్ 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 అంటారు. ఈ రోజు పత్రికల్లో కూడా అదే రాశారు, బిగ్ బాస్ బిగ్ బాస్ అని. అంటే మీరు సెలెక్ట్ చేసేసారు, ఎంక్వైరీ చార్జ్ చేస్తున్నారు. ఇదేం ఎంక్వైరీ అవుతుంది? కాబట్టి విచారణలో భాగంగా అరెస్టులు చేయాలి, కానీ అరెస్ట్ కోసం విచారణ చేసే పద్ధతులు అనేది మంచిది కాదు. రెండోది, నేను ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ ఎందుకు ఇస్తున్నారంటే, మీరు చూడండి గత 1 yearగా విచారణలో వచ్చే అంశాల కన్నా ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, ఇంకా మొత్తం మిథున్ రెడ్డి గారి చుట్టూ పొంకాలుగా వేసాలు రాయడం. ఇప్పుడు విచారణ సంస్థగా చెప్పాలి, అది ఏం అడిగా మిథున్ రెడ్డి గారిని, ఏం చెప్పారు అని సంబంధం ఉండదు. భవిష్యత్తు ఏంటి, గతం ఏంటి, మొత్తాన్ని తవ్వి తీసేసి మాట్లాడడం, దానికి రాజకీయాలు పొడవడం. అంటే నేను అనుకుంటుంది, ఈ కేసులు ఏమి నిలబడవు కాబట్టి మహా అంటే 2 నెలల్లో 3 నెలల్లో 90 రోజులు పెట్టి వదిలేయాలకు తప్పదు. వాళ్ళు మానసికంగా శారీరకంగా కొంత ఇబ్బంది పడతారు, మళ్ళీ వాళ్ళు యాక్టివ్ అయిపోతారు. కానీ ఈ 90 రోజులు మనం సాధించేది ఏంటంటే అరెస్ట్ తప్ప ఇంకోటి ఏది. కాబట్టి మళ్ళీ విచారణ అవన్నీ తెలియదు లేదు, జరిగేది లేదు. కాబట్టి ఆ 90 రోజుల్లోని విచారణ జరుగుతున్న క్రమంలోనే పెద్ద ఎత్తున నిర్ధారణ చేసేయడం. ఇప్పుడు మిథున్ రెడ్డి గారు అలాంటి వ్యక్తే, జగన్ రెడ్డి గారు అలాంటి వ్యక్తే, ఇట్లా పేర్లన్నీ చెప్పేసి వాళ్ళు అలాంటి వ్యక్తులను ముద్రేసేయడం, దాన్ని వీళ్ళు కడుక్కుంటా ఉండాలి. ఇది నాకు నడుస్తుంది. ప్రచారానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారంటే విచారణలో విలువ లేనట్టే కదా. విచారణలో విలువ ఉంటే విచారణ చేసి తొందరగా తేల్చేవచ్చు కేసు. కానీ దానికి ప్రయారిటీ కూడా ప్రచారం అంటే మనం ఒక ముద్ర వేయాలి. ఇక్కడ ఒక చిన్న పురుషోత్తం రెడ్డి గారు, నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు చెప్పేది ఏంటి, ప్రభుత్వ పాలసీలో గవర్నమెంట్ అప్పుడు ప్రైవేటులో ఆయన ప్రివిలేజ్ ఫీజు రద్దు చేశాడు, చాలా జరిగినాయి. ఆయన మీద మద్యం కేసు పెడితే బెయిల్ మీద బయట ఉన్నాడు ఆయన, చంద్రబాబు గారు కూడా. ఇప్పుడు ప్రభుత్వం ప్రైవేట్ నుంచి ప్రభుత్వానికి మద్యం షాపులు రావటం, లిక్కర్ కంపెనీల నుంచి డైరెక్ట్గా తీసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ ఆరోపణ ఏంటి, లిక్కర్ కంపెనీల వాళ్ళు బయట ఎక్కడో డబ్బులు ఇచ్చారనేది వీళ్ళ ఆరోపణ. సపోజ్ రేపు గవర్నమెంట్ మారిందనుకోండి, ఇదే ఆరోపణ వీళ్ళ మీద కూడా చేయొచ్చు కదా. అప్పుడు మరి ఇవే కేసులు వీళ్ళ మీద కూడా వస్తాయి కదా. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా బయట జరిగిందో జరగలేదో చెప్పలేని పరిస్థితిలో ఏదో ఒకటి క్రియేట్ చేయడం వల్ల ఏమిటి ప్రయోజనం? చంద్రబాబు గారు, అంబటి రాంబాబు గారు లాంటి వాళ్ళైతే ఇదంతా ఈ లోకేష్ పిచ్చుకోవాలి తప్ప ఇంకోటి కాదు, అతను మొత్తం ఫేస్ చేస్తారు, వీళ్ళంతా ఈ మ్యూజిక్ అంతా వాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన చెప్తున్నారు. సో ఈ పాయింట్ మీద మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పాలసీ డెసిషన్ ఏంటి? డిపోలు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, షాపులు గవర్నమెంట్ చేతిలో ఉంటాయి, బెవరేజ్ కార్పొరేషన్ ఇవన్నీ 2 నడుపుతాయి. 2 ఏదైతే డిస్టిలరీ ఉంటాయో అక్కడి నుంచి మద్యం తీసుకొని డిపోలకు వచ్చి డిపోల నుంచి షాపులకు వెళ్తాయి. షాపులు గవర్నమెంట్వే, డిపోలు గవర్నమెంట్వే. ఇది ప్రైవేట్ వాళ్ళు. ఈ ప్రైవేట్ వాళ్ళు రేట్లు పెంచితే ఇస్తారా, రేట్లు తగ్గిస్తే ఇస్తారా, వాళ్ళు కనీసం తగ్గిస్తే ఇస్తారా, ఎక్కువ ఇస్తారా డబ్బులు? లంచాలు ఎవరికి ఇస్తారు ఒకళ్ళు ఇచ్చిదే కూడా. కాబట్టి ఇవేమి సంబంధం లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ ఆదాయం వస్తుంది, కరప్షన్ తక్కువ ఉంటుంది. ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పోతేనే ఎక్కువ మాల్ ప్రాక్టీస్ కి స్కోప్ ఉంటుందనేది జగమెనని సత్యం. కాబట్టి ప్రైవేట్ ప్రాక్టీస్ ని అమలు చేస్తున్న వాళ్ళలో జరుగుతుందా, పబ్లిక్ సెక్టర్లో జరుగుతుందా అనేది చెప్పాలి. రెండోది, ఒక కీలకమైన అంశం ఏంటంటే కొమ్మినేని గారు, బేసిక్ గా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు చాలా స్పష్టంగా ఉన్నాయి, తీర్పులో ఉన్నాయి. విచారణ పరిధిలో, విచారణ క్రమంలో పోలీసుల ముందు కానీ విచారణ సంస్థల ముందు కానీ ముద్దాయిలు చెప్పే సాక్ష్యాన్ని సాక్ష్యంగా తీసుకోము. ఇది కోర్టులు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. రేపు జడ్జి ముందు చెప్పేదే సాక్ష్యం తప్ప దానికి ముందు చెప్పినా కూడా సాక్ష్యం కాదని చెప్తున్నారో లేదో మనకు తెలియదు.
చెప్పినా కూడా సాక్ష్యంగా తీసుకోమన్నారు. అంటే ఇప్పుడు విచారణ సమస్యల్లో వీళ్ళు విచారణ భాగంగా వస్తున్నాయి వార్త అనే పేరుతో మీరు అవే హెడ్డింగ్లే పెట్టి మాట్లాడేస్తున్నారంటే అర్థం ఏంటి? ప్రచారం కోసమే కదా. అంటే వీళ్ళు తప్పు చేశారు, చట్టం ముందు నిరూపించలేరు కాబట్టి రాజకీయంగా నిరూపించే ప్రయత్నం చేయడం, ఆ రకం ఈ ద్విముఖ వ్యూహంతో వ్యవహరించడం వల్ల మొత్తాన్ని వ్యవహారం. అంటే గతంలో కూడా మిథున్ రెడ్డి గారిని ఒకసారి అరెస్ట్ చేశారు, మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేశారు. సో దీని అప్పుడు ఆయనకి ఏం అవ్వలేదు రాజకీయంగా. ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఫలిస్తాయా?